నేను ఒకటి చెప్పనా, ఒక్కొక్కసారి మనం అతిగా చూపించే ప్రేమ కూడా అవతల పర్సన్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పాపం వాళ్ళు చెప్పుకోలేరు. అందుకనే మనం కూడా మన లిమిట్స్లో మనం ఉండాలి. ఏదన్నా వాళ్ళు ఒకటి పెట్టారంటే మీరు దానికి మాత్రమే రిప్లై ఇవ్వండి, అంతేగాని ఓ తన పెట్టేశాడు, ఓ నాకు మెసేజ్ చేసాడు, ఓ ఎగిరెగిరి పడకండి. అక్కడ అంత సీనే లేదు, అది మీరు అర్థం చేసుకోండి. అంటే ఎక్కువ ప్రేమ మీకే ఉందనుకుంటా. అందుకనిసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎక్కడ పోతారులే, వీళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు, మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాళ్ళే మనకు మెసేజ్ చేస్తారు, వాళ్ళే మనకు కాల్ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు అనుకుంటారు. కానీ అంత ఎక్కువ ప్రేమించి అంత కేర్ తీసుకున్న ఆ పర్సన్ కూడా ఒక్కొక్కసారి మనసు ఇరిగిపోద్ది. ఆ మనసు ఇరిగిందంటే మాత్రం ఇంక ఏది ఇది వరకులా ఉండదు, ఏది కూడా అలా ఉండదు, అన్నీ చేంజెస్ అయిపోతాయి. అప్పుడు ఏంటంటే మీరు ఎలా ఇరిటేషన్ చూపిస్తున్నారో మీ నుంచి వచ్చే మెసేజ్ కాల్స్ కూడా వాళ్ళకి అదే ఇరిటేషన్ వస్తుంది అనమాట. ప్లీజ్ అందుకనే మిమ్మల్నిగా ప్రేమించిన వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదులుకోవద్దు. కానీ మీకు ఇబ్బంది అనిపిస్తే మనం ఏం చేయలేము. బట్ అలాంటి వాళ్ళు అస్సలు దొరకరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడంతా మ్యాక్సిమం 99% ఫేక్ పీపుల్స్ ఉన్నారబ్బా. వాళ్ళ ఏదో ఎక్కడో దగ్గర ఒక వజ్రం అనమాట, అది గుర్తుపెట్టకుండా. అది కూడా మీరు చేయి జార్చుకుంటే మీ కర్మ.